ఏం జరిగింది అసలు? మేము 7 మోటార్లు దాటి కాలినాయి. శివుని ఎత్తిన పడే మోటార్ కూడా కాలింది. కుంటలలో కూడా నీళ్లు పోయి అవి కాలినాయి. వీళ్ళు కాలబెడుతున్నారు. పక్కన ఒకటి కౌలు చేస్తున్నారు. వాళ్ళకి దారి లేదు కౌలు చేసేదానికి. ఇక రకరకాల దెబ్బలు కొట్టుకుంటూ వస్తున్నారు. అంటే నేను కుంటలకు మోటార్లు వేసి నీళ్లు పెడతా ఉంటాను. ఎండాకాలం కూడా పక్షులకు జీవరాశులకు ఆడికి పోకుండా చేసినారు. మధ్య మధ్యన కట్ చేస్తారు. ఇక అల్పం హెచ్డి అతి ఎక్కువైంది. మేము ఇవాళ 2-3 మోటార్లను బిగించి శివుని ఎత్తిన పడేటట్టు అవి చేద్దామని వచ్చినాం. రిపేర్ చేసే మోటార్లు తీసుకొని వచ్చినాం. ఇక పోయేసరికి మేకలు గొర్రెలు మన అటవీ క్షేత్రంలో మేస్తున్నాయి. అడవి కూస్తున్నాయి. అక్కడి నుంచి అలా కసి పెరిగింది. కసి పెరిగి ఇక ఇవన్నీ కొట్టిర్రు ఏంది ఇది అని గట్టిగా అడిగేసరికి ఆ కసి పెరిగి వాళ్ళు దొరికే రాయుడు మాటికి ఇది ఇక ఖతం చేద్దాం చంపుదాం అనే ఆలోచనలో అనుకుంటూనే వచ్చిండ్రు. వచ్చి రావటం ఎక్కడ రా నీ దగ్గర మేసి అది కుట్టింది ఎక్కడ చూపిద్దు రారా అని. ఇక దొరికిండు రారా చూపిద్దు అని. ఇక కర్రలతోటి జోపుకుంటేనే ఇక చూపిస్తాను నేను తీసుకొస్తున్నా. నేనేమో చూపెట్టడానికి వస్తున్నా. ఇక జోపుకుంటూ వచ్చాను. మామూలుగా కొట్టలే, కసి మీద కొట్టాను. చూపెట్టడానికి చెట్లు నరికినాయి, కొమ్మలు నరికినాయి, చూపెట్టడానికి పోతున్నా. నేను చూపెట్టడానికి పోతున్నా. ఈయన కొస్తా కొంచెం వచ్చారు. ఇక దొరికిండ్రా ఈయన చంపుదామని చూపారు. మామూలుగా చూపలే. తల మీద ఇక ఇంతింతల పెడ్డలు, ట్రాక్టర్ పెడ్డలు ఉంటాయి. ఇది రేగడి అవి కూడా తీసుకొని ఇసిరి కొట్టుకుంటా. మామూలు కొట్లు ఒకడైతే 10th క్లాస్ అబ్బాయి పెద్ద కర్రతోటి అంత కసితోటి కొట్టిండు. ట్రాక్టర్ తోటి ఒకరిని చంపిండట ఈ మధ్యనే. అది వాళ్ళ కెరక, పోలీస్ స్టేషన్ కెరక. అంత కసితోటి 10th క్లాస్ పిల్లగాడు. వాళ్ళ తండ్రులు, వాళ్ళ బాబాయిలు, పెద్దోళ్ళు అందరూ మామూలుగా కాదు. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మీరు ప్రకృతి కోసం, పక్షుల కోసం వదిలిపెట్టిన అడవిలో ఏం చేస్తున్నారు వాళ్ళు వచ్చి? మేకలు మేపుతారు, జీవాల్ని మేపుతారు, మేకలు మేపుతారు, కొమ్మల్ని నరుకుతారు. కొమ్మల్ని నరికి అడ్డం చెట్లను మధ్యకు నరుకుతారు. ఎక్కడికక్కడ ఇది కంటిన్యూ అవుతుంది. ఇక పోతే చేపల్ని తిన్నారు, కుందేళ్ళని తిన్నారు, ఉడువుల్ని తిన్నారు. జింక కూడా ఒకటి పెద్దది ఉండే దాన్ని కూడా మేసారు. వీళ్ళు అతి ఎక్కువైంది, హెచ్డి ఎక్కువైంది. మామూలుగా లేవు. అతి హెచ్డి భరించలేనంత ఉంది వీళ్ళది. వీళ్ళు వచ్చి ముకుందాపురం నుంచి రాఘవాపురం, మా ఊరు కాదు వీళ్ళది, రాఘవాపురం వలస వచ్చిండ్రు. వలస వచ్చిన దగ్గర నుంచి ఇదే పని, అతిక్రమణ ఆక్రమణ ఇది జరుగుతుంది. నేను చచ్చిపోతే ఇక ఎవడు కూడా అడ్డం చెప్పడు. అందుకని చంపాలన్న ఆలోచనతో వచ్చింది. థ్యాంక్ యూ. నా 2 కళ్ళు కూడా ఆపరేషన్ అయినాయి. ఆయన పేరు చరణ్. అయిపోయింది. అవి కూడా తీసుకొని ఇసిరి కొట్టుకుంటా. మామూలు కొట్ల ఒకడైతే 10th క్లాస్ అబ్బాయి పెద్ద కర్రతోటి అంత కసితోటి కొట్టిండు. ట్రాక్టర్ తోటి ఒకరిని చంపిండట ఈ మధ్యనే. అది వాళ్ళ కెరక, పోలీస్ స్టేషన్ కెరక. అంత కసితోటి 10th క్లాస్ పిల్లగాడు. వాళ్ళ తండ్రులు, వాళ్ళ బాబాయిలు, పెద్దోళ్ళు అందరూ మామూలుగా కాదు. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మీరు మేపుతారు, జీవాల్ని మేపుతారు, మేకలు మేపుతారు, కొమ్మల్ని నరుకుతారు. కొమ్మల్ని నరికి అడ్డం చెట్లను మధ్యకు నరుకుతారు. ఎక్కడికక్కడ ఇది కంటిన్యూ అవుతుంది. ఇక పోతే చేపల్ని తిన్నారు, కుందేళ్ళని తిన్నారు, ఉడువుల్ని తిన్నారు. జింక కూడా ఒకటి పెద్దది ఉండే దాన్ని కూడా మేసారు. వీళ్ళు అతి ఎక్కువైంది, హెచ్డి ఎక్కువైంది. మామూలుగా లేవు. అతి హెచ్డి భరించలేనంత ఉంది వీళ్ళది.
వీళ్ళు వచ్చి ముకుందాపురం నుంచి రాఘవాపురం, మా ఊరు కాదు ఇల్లది, రాఘవాపురం వలస వచ్చారు. వలస వచ్చిన దగ్గర నుంచి ఇదే పని, అతిక్రమణ ఆక్రమణ ఇది జరుగుతుంది. నేను చచ్చిపోతే ఇక ఇవ్వడు కూడా అడ్డం చెప్పడు, అందుకని చంపాలన్న ఆలోచనతో వచ్చింది. థ్యాంక్ యూ. వీడే అవన్నీ వస్తాయి రేపు కానీ ఫస్ట్ ఈరోజు జరిగిన సంఘటన గురించి ఫస్ట్ మీరు హైలైట్ చేయండి. ఒళ్ళంతా రక్తం అయింది, షర్ట్ బనీ అవి తీసుకెళ్ళమని చూపెట్టమంటే చూపెట్టాం. కొద్దిగా దారా ఒక్కరి ఆపా ప్లీజ్ ఇటు ఇటు వాళ్ళు రమ్మని, ఆయన పేరు చరణ్, అయిపోయింది. ఓహో, బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ సూర్యాపేట. ఓకే, ఒక్క నిమిషం పడుకో. నేను చిన్నప్పటి నుంచి పెంచుకున్న 4 ఏళ్ళు బుడ్డోన్నప్పటి నుంచి, అప్పటి నుంచి ఇలాంటి ఇదైతే వచ్చినాయి. ఎక్కడికక్కడ మా తల్లిదండ్రులు సపోర్ట్ చేశారు. నేను పెంచుకున్నది మనుషుల కొరకు కాదు, మనుషులు తినడానికి కాదు, మేకల్ని మేపటానికి కాదు. సకల జీవరాశులు, చెట్లు బతకాలి, వృక్షాలు బతకాలి, అండ్ల పండే పండ్లు కానీ ఏదైనా సరే సకల జీవరాశులు వన్యప్రాణులు తినటానికే కానీ మానవులు తినటానికి కాదు, గోర్లు మేకలు తినడానికి కాదు. ఎంటైర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉంది, పేజ్ నెంబర్ 225. అంతకుముందు పేజ్ నెంబర్ 266 ఉంది. దాడి చేయడానికి కారణం ఏదో చెప్పండి. మీరు ఇప్పుడు వచ్చింది మీరు అది చెప్పండి అండి. బయోడైవర్సిటీ అది ఎంటైర్ ఎంపైర్ ఈజ్ మెంట్ ఫర్ ది వైల్డ్. ఇది వన్యప్రాణుల కొరకే సామ్రాజ్యం మొత్తం. వనం, ఈ సామ్రాజ్యం మొత్తం వన్యప్రాణుల కొరకే, మానవ మాతృలకు కాదు. సామ్రాజ్యం అంతా వన్యప్రాణుల సామ్రాజ్యం, వనమంతా కూడా మానవులకు కాదు, వన్యప్రాణుల కొరకే అనేది వాళ్ళు కూడా రాశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఎంటైర్ ఎంపైర్ ఈజ్ మెంట్ ఫర్ ది వైల్డ్. వీళ్లకు ఆలోచన చెప్పిన వలస వచ్చిండ్రు. రావుపురం ఊర్లో అందరికీ తెలుసు, చుట్టుపక్కల తండాలలో తెలుసు. వీళ్ళు మాత్రం వచ్చిన దగ్గర నుంచి ఆక్రమణ, అతిక్రమణ, దెబ్బలు కొట్టుకుంటూ వస్తున్నారు. వాటిని చెట్లను కొడుతున్నారు, సర్వనాశనం చేస్తున్నారు. నేను ఐఎమ్ అన్ అవార్డీ ఆఫ్ బెస్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ బై ది గవర్నర్, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ తెలంగాణ, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ హర్యానా స్టేట్, మన తెలంగాణ ముఖ్యమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్, వీళ్ళందరూ కూడా కలిసి నాకు అవార్డులు ఇచ్చారు ఈ బతికిచ్చినందుకు. ఇట్లా నన్ను చంపితే ఇది ఏది అడ్డం ఉండదు అనే ఆలోచనతో ఈ పని చేశారు. నా గురించి మీకు ఇంకా అడగాల్సి అంటే గూగుల్, వికీపీడియా, యూట్యూబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా వస్తాయి నేను ఎవరు అనేది. కాబట్టి వన్యప్రాణుల కొరకే కానీ ఈ మానవుల కొరకు కాదు, మానవులు పెంచుకునే జీవరాశులకు కాదు.